మహిమ కలుగునగాక. కూడా ఉన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇది నా ప్రభు తన కృప చేత దిద్దుబాటు ప్రార్థనగా మనము ఈ రాత్రి ప్రార్థనని మనము సిద్ధపరచుకున్న ప్రార్థన. మరి సిద్ధపాటు చాలా అవసరం. కాబట్టి దిద్దుబాటు లేకుండా సిద్ధపాటు ఉండదు. కాబట్టి వాళ్ళకు ముందు శిష్యులతో కూడా యేసయ్య మేడగదిలో మీరు ఏమన్నాడట, మేడగదిలో మీరు సిద్ధపరచండి, సిద్ధంగా ఉండండి, సిద్ధపరచండి. ఈ రోజున మరి సంఘం కూడా ఎలా ఉందయ్యా అంటే సిద్ధపాటు లేదు. కాబట్టి సంఘానికి సిద్ధపాటు చాలా అవసరం. దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుని సన్నిధిలో అయినను ప్రభు తన కృప చేత పరిచర్యను జరిగిద్దాం, పరిచర్యలు ముందుకు సాగుదాం, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం. దేవుని సన్నిధిలో ముందుకు మనము కొనసాగుదాం. ఈ దినాన ఉదయకాలము మరి 11 గంటలకి నేను అలాగే మరి దాస్ గారు కలిసి మరి గుంటూరు మరి హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసి, నిన్న దినాన్ని ప్రార్థన చేశాం కదా. యశ్వతం గారు మరి వారి యొక్క సత్యమణి గారు మరి స్వర్ణ మరి కుమారి గారు వారు మరి బాగాలేని పరిస్థితులలో వెళ్ళాలని ఒక ప్రేరేపణ ఉంది. మరి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ప్రభు తన కృప చేత ఆ బిడ్డలను, ఆ కుటుంబాన్ని దేవుడు బలపరిచి దేవుడు తన కృపలో మరి ఉంచునుగాక. మంచిది. అలాగే మరి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి రాత్రి మనము చదువుకున్నాము, దేవుడి సన్నిధిలో ధ్యానము చేసుకున్నాము. వాక్య పరిచర్యలో దేని గురించి అయ్యా అంటే అన్న అనే మాటకు అర్థం ఏంటయ్యా అంటే దయగలిగినది. కనుక దయ కలిగినది దేవుని దగ్గర దయ కలిగి ఉండాలి. దేవుని దగ్గర మనం చేసుకుంటే దయ కలిగింది. దేవుని దగ్గర మనం చేసుకుంటే ఆయన దయ చూపుతా ఉంటాడు. దేవుని దగ్గర మనం చెప్పుకుంటా ఉంటే ఆయన తన దయ చొప్పున ప్రతి అవసరత మీరు తీరుస్తాడు. కాబట్టి ఇదిగో మరి ఆ యొక్క ఎస్తేరు గురించి మనం చదువుకుంటే ఎస్తేరు కూడా ఇదిగో మరి రాజు యొక్క దయ పొందుకున్నది. అప్పుడు అంటాడు కదా, ఎస్తేరుతో మాట్లాడతా, ఇదిగో మరి ఎస్తేరు నీకేం కావాలి, రాణి అయిన ఎస్తేరు నీకేం కావాలి, నీ మనవేమిటి చెప్పు, ఈ రాజ్యములో సగము నీకు ఇవ్వడానికి సిద్ధము అన్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దయ కలిగి అడుగుతావో ఏదైనా చేస్తాడు. అది రాజ్యములో సగము అక్కడ అన్నాడు. రాజ్యములో ఉన్న లోక అవసరతలు ఏమైతే ఉన్నా అక్కరగా ఉన్నవో అవి తీర్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్ర. ఈ లోక రాజ్యములో మనకు అవసరం కాదు, దేవుని రాజ్యములో మనకు కావలసిన మరి మన సిద్ధపాటు చాలా అవసరం. దేవునికి స్తోత్ర. మనుషులందరూ ఆలోచన ఈ లోకములో ధనము సంపాదించా, ఈ లోకములో ఇదిగో పేరు సంపాదించా, ఈ లోకములో ఆస్తిని సంపాదించా, ఈ లోకములో అర్థం సంపాదించాలి. ఇదిగో నేనైతేనా, ఇదిగో నా జీవితం అయితేనా, ఇదిగో నా కుటుంబం అయితేనా, ఇదిగో నేను అని అనుకుంటా ఉన్నాడు. అంటాడు కదా, అదిగో మరి మోసపోకుడి అంటాడు. ఈ లోకములు ఏది నీది కాదు, ఏదయ్యా అంటే దేవుని కలిగిన జీవితము ధన్యత. దేవునికి స్తోత్ర. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో మరి దయ కలిగినది. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి మనం చదువుకుంటే 2వ రాసుల గ్రంథము 25వ అధ్యాయము, 2వ రాసుల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులోను తన ఎద్దునున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేశాను. ఇక్కడ మనం చదువుకుంటే యెహోయాకీము ఉన్నాడు. ఇక్కడ భాగంలో చూస్తే 27వ వచనాన్ని చదువుదాం. ఇప్పుడు యూదా రాజైన యెహోయాకీమును చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎగిల్మే రోతునకు
ఆ బందీ గృహములో నుండి చెప్పించి, కనుక యెహోయాకీము ఎక్కడున్నాడయ్యా అంటే బందీ గృహంలో ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడంటే అక్కడ 37 సంవత్సరములు అక్కడ ఉన్నాడట. అక్కడ ఉన్న బందీ గృహంలో ఉంటే, ఆ బందీ అంటే సరసాలలో ఉంటే, ఆ బంధకములో ఉంటే, ఆ బాధలో ఉంటే, ఆ శ్రమలో ఉంటే, ఆ కష్టములో ఉంటే, ఇక్కడ ఏ రాజు అంటే ఇక్కడ బబులోను రాజైన ఎల్మెరోదునకు ఆయనకు మనసు కలిగిందట. ఏమని? ఈ రాజు గట్ట బబులోను రాజు గట్ట మనసు కలిగి అంటాడు కదా, ఇదిగో ఈ యొక్క మరి యెహోయాకీమును బయటికి తీసుకురావాలి, యెహోయాకీముకు అదిగో విడుదల ఇవ్వాలని విడుదలిచ్చారట. బయటికి తీసుకొచ్చారట. బయటికి తీసుకొచ్చాట. ఎట్లా ఉంచాడయ్యా అంటే అతనితో దయగా మాట్లాడారట. నిజంగా శరసాల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎట్లుంటారు? అసలు మాట్లాడితే ఎవరన్నా పిల్లలు మాట్లాడటానికి ఇష్టపడతారా? ఎవరైనా పెద్దలు మాట్లాడటానికి ఇష్టపడతారా? అరే ఏదో చేసి వెళ్ళాడు వాడు, అక్కడికి అల్లపక్కడాడు, జాగ్రత్త, స్నేహం జాగ్రత్త, అసలు వాడు మంచోడు కాదు అంటారు. కాదంట ఇక్కడట ఈ రాజు అంట, బొమ్మలేని రాజు అంట దయగా మాట్లాడుతున్నాడు. అయ్యా ఇదిగో మరి రాజు గారు అంటున్నాడు, ఏమైతే అతనికి మాటలు, దయగలిగిన మాటలు కావాలో ఆ మాటలు అతనితో మాట్లాడుతూ ఉన్నాడట. అంత మాత్రమే కాదట, ఏం చేశాడట? అతను సింహాసనం ముందు చూసావా? అతని యొక్క కుర్చీ ముందు చూసారా? అతని యొక్క పీఠము బబులోనులో రాజుల పీఠములందరికంటే ఎత్తుగా పెట్టాడట. ఎప్పుడైతే కష్టాలు పడ్డాడు, ఎప్పుడైతే బాధలు పడ్డాడు, బయటకు వచ్చిన తర్వాత ఒక స్థానమును ఇవ్వగలిగిన దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి. కష్టాలు, బాధలు, శ్రమలు ఉంటాయి, కానీ దేవుడు విడిపిస్తాడనే టైం ఉంది. దేవుడు విడిపించే దేవుడు. విడుదల కలిగించిన తర్వాత అతని యొక్క స్థానం అంటే ఎత్తు ఉన్నప్పుడు, ఎత్తుగా బబులోనులు ఎంతమంది రాసులు ఉన్నారో అతనితో సమానముగా లేరట. దేవునికి స్తోత్ర. ఎంత గొప్ప దేవుడు చూసావా? శ్రమలు వస్తూ ఉంటే, కష్టాలు వస్తూ ఉంటే, ఎత్తు ఎదగడానికే కానీ తక్కువ కాదు. నిందలు వస్తూ ఉంటే, అవమానాలు వస్తూ ఉంటే, కష్టాలు వస్తూ ఉంటే, బాధించే వాళ్ళు ఉంటారు, నీ మీద నవ్వేసే వాళ్ళు ఉంటారు. ఒకనొక దినమున ఎత్తుగా నేను ఎత్తించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆయన దయగలిగిన దేవుడు, ఆయనతో మాట్లాడే దేవుడు, ఆయన కుటుంబంతో మాట్లాడే దేవుడు, ఆయన బిడ్డలతో మాట్లాడే దేవుడు, నీ కష్టకాలంలో ఆదుకునే దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన దయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్ర. అందుకోసమే అక్కడ అలాగ చేసట, అతనికట ఎత్తు చేశాను కాగా అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రతికిన దినములన్నిటను ఇప్పుడే కాదట, ఎంతకాలం అంట బ్రతకాలో, ఎంతకాలం ఉన్నాడో అంతకాలం అంట. అదిగో బబులోను రాజు దగ్గర, అతని బల్ల దగ్గర, భోజన విషయంలో అతనికి కావాల్సిన ఏదుందో అన్నిటిలో కూడా అతను జరుగుతుందంట. దేవునికి స్తోత్ర. దేవుడు చేయాలి, ఏదైనా దేవుడు చేయాలి. ఆయన చేస్తే ఆహారము పానము ఏది నీ కుటుంబానికి తక్కువ కాదు. అది బంది గృహము నడిచి ఆ యొక్క అదిగో ఆ వస్త్రాలు తీసేసి మంచి వస్త్రాలు ఇచ్చాడు, మంచి స్థితిని ఇచ్చాడు. ఎందుకయ్యా అంటే దయగలిగిన దానిలో అన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్ర. అందుకోసమే అన్న అనే మాటకి అర్థం ఏంటయ్యా అంటే దయగలిగినది. ఈ దయగలిగిన జీవితం మనకి అవసరం. అందులో మనం జాగ్రత్తగా చదువుకుంటే మొదట మనం చదువుకున్న దానిలో ఒకటి అన్న ప్రార్థనా పుర్రాలుగా ఉంది. 2 అన్న దేవునితో నిబంధన చేసిన స్పృహగా ఉంది. అన్న ఇదిగో తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించిన స్పృహగా ఉంది. తన ఆత్మ జీవితం అంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించింది. ఈ రోజున మనుషుడు ఎట్టున్నాడు అంటే గుళ్ళో ఉంటే ఒక రకంగా, ఇదిగో బయట ఉంటే
సమాజంలో ఉంటే ఒక రకంగా ఉంటున్నారు, ఇంట్లో ఉంటే ఒక రకంగా ఉంటున్నారు. అంటే ఎలాగయ్యా అంటే మార్పు చెందుతా ఉన్నారు. ఎదుగు మార్పు చెందుతున్న పిల్లడు ఎదుగు చదువుకుంటా అంటాడు. మరి అన్నాడట ఏంటంటే భూమి గుండ్రంగా తిరుగుతుంది, మరి ఇంటికాడే మా బళ్ళేనో గుండ్రంగా తిరుగుతుందంట, బయట బలపరుపుగా ఉందంట. ఇంటికాడే గుండ్రంగా ఉంది అంటున్నాడు బళ్ళు, ఇక్కడేమో అట్టున్నారు మనుషులు కూడా. అంటే ఎట్లా అంటే ఇష్టం వచ్చినట్టుగా కాదు, అది చూతల్లా. నీ ఆత్మీయ జీవితమును, నీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ అనుభవం ఆ యొక్క అన్న కనబడుతుంది. 4వది మనం చదువుకుంటే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 19వ వాక్యం. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాను మొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ అనుభవం ఏంటో తెలుసా? దేవుడు ఇప్పుడు అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదిగో ఆమెకు బిడ్డలు లేని స్థితి, ఆమెకు నిందలు పడిన స్థితి, తన అక్క ద్వారానే అవమానపడిన స్థితి, లేని స్థితి, గుడ్రాలుగా పిలువబడిన స్థితి, బిడ్డల కనని స్థితి, ఏమైతే ఆమె అదిగో ఎన్ని సమస్యలు ఎదుర్కొందో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఇలాగ ప్రార్థన పర్రాలుగా ఉందో, దేవుడితో నిబంధన చేసుకుందో, ఎప్పుడైతే ఆత్మను దేవుని ఎదుట దేవుని సన్నిధిలో కుమరించుందో, ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్న కుటుంబం అది. దేవునికి స్తోత్రం. తన భర్తను, తన భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన కుటుంబ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత యెహోవా ఇదిగో అన్నాను జ్ఞాపకం చేసుకోలేను. దేవుని బిడ్డలారా, దేవుడే జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ కష్టాలలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ యొక్క విరుకులో ఉన్నావో, ఏమిటో మరణపాయములో ఉన్నావో, ఎటువంటి శోధనలో ఉన్నావో, ఎటువంటి కీడులో ఉన్నావో, ఎటువంటి నష్టములో ఉన్నావో, ఎటువంటి ఆపదలో ఉన్నావో, వీటికి నీకు గుర్తుండదేమో, కానీ నీకున్న వారికి యెహోవాకు జ్ఞాపకం చేసుకుంటాడు. గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. ఈ విషయాలలో నీవు నష్టపోకూడదని, నీకు మేలు కలుగు చేయాలని ప్రభు కాపుదల చేస్తా ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఈ లోకములో తల్లి అయినా, ఈ లోకములో తండ్రి అయినా మరుస్తారేమో, కానీ ఎవడన్నాడు చూడము నా అరచేతులో అంటే జ్ఞాపకం చేసుకున్నా. నీవేనా మర్చిపోతావేమో, దేవుని సన్నిధిని మర్చిపోయి ఉంటావేమో, మర్చిపోయి తిరుగుతా ఉన్నావేమో, మర్చిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆయన అదిగో దయగలిగిన దేవుడు కాబట్టి నువ్వు నష్టపోవాలని, నరకానికి పోవాలని, ఆపదలో పడిపోవాలని, నువ్వు అనేక అపాయాలు పడిపోవాలని ఆయన ఉద్దేశము కానే కాదు. దేవుడు తప్పిస్తున్నాడు. ఎన్నో అపాయాలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఆపదలు తప్పిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే దేవుని బిడ్డలారా అన్నాను జ్ఞాపకం చేసుకున్నప్పుడట దేవుడు ఆమె జీవితంలో ఒక ఫలమునిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక గర్భ ఫలమునిచ్చాడు. ఒక శ్రేష్టమైన కుమారుని ఇచ్చిన అనుభవం అన్నా జీవితంలో కలిగి ఉంది. ఏమైతే లేదో అది పొందుకోవాలి దేవుని దగ్గర. దేవుని బిడ్డలారా, పుడతా పేదరికంగా పుట్టొచ్చు, చచ్చిపోతా పేదరికంగా సాగకూడదు. పాయింట్ గుర్తుపెట్టుకోండి. పుడతా పేదరికంగా ఉండొచ్చేమో, కష్టాలతో ఉండొచ్చేమో, ఇరుగుతో ఉండొచ్చేమో, ఇబ్బందులతో ఉండొచ్చేమో, కానీ నువ్వు చనిపోయేసరికి దీవించబడాలి అంతే. దేవునికి స్తోత్రం. అది అంతేగాని నా జీవితం అంతే, నా రాత అంతే, నా జీవితం అంతే, నా తలరాత అంతే, నేనంతే, నా కుటుంబం అంతే ఉంటాం. మేము మారం, అందరం ఒకటైతే మీ మాత్రం ఇంతే ఉంటాం మేము అని అనుకోబాక. మేము దేవుని సన్నిధిలో ఆ యొక్క సాక్ష్యము కలిగి ఉండాలి. ఏంటంటే తెలుసా? దేవుడు దీవించాడంతే, దేవుడు ఆశీర్వదించాడంతే, దేవుడు రక్షించాడంతే, దేవుని కుటుంబాన్ని మార్పించాడంతే, నీ జీవితంలో కార్యం చేశాడంతే, అది సాక్షిగా ఉండాలి. నువ్వు చనిపోయేటప్పుడు ఒక ఉన్నత స్థితి కావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ అన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ జీవితాన్ని ఎంతగా దేవుడు సన్నిధిలో అడిగిందో అంతగా దేవుడు సహాయము చేశాడండి.
కాబట్టి దేవుని బిడ్డలారా అంటాడు కదా దేవుని వాక్యములో, ఇదిగో అంటాడు ఇంకోటి, జ్ఞాపకము చేసుకొని. దేవుడే జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనుషులు ఎవరు జ్ఞాపకం చేసుకోలేరు. ఎందుకంటే తెలుసా, అంటారు మర్చిపోయానండి నిన్ను అనుకున్న, గుర్తున్నావు కానీ రైట్ టైంలో మర్చిపోయానండి అని అనుకుంటావు. కానీ దేవుడు ఎప్పుడు రైట్ టైము, అది ఏ టైం అయినా కానీ ఏ సమయమైనా కానీ మరిచిపోయే దేవుడు కాదు. దేవునికి స్తోత్ర. అంటాడు కదా, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. రాజైన హిజ్కియా మరణకర యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో చదువుకుంటే అంటాడు కదా, మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియాతో ఒక సేవకుడు చెప్తున్నాడు, హిజ్కియా నువ్వు చనిపోతా, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెబితే అదిగో తన ఇంటిని చక్కబెట్టుకోవాల్సిన ఆయన గోడ తట్టు మొహాన్ని తిప్పుకున్నాడు. అంటాడు కదా, అయ్యా నేను ఎలాగ నడుచుకున్నానో, ఎలాగ నీ మాట విన్నానో, ఎలాగ నీ మాట లోబడ్డానో ఒక్కసారి నీవు కృపతో. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేశాడట, జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు. అంటే ఆ జ్ఞాపకమే, ఆ ఆలోచనే మరలా చనిపోతా అన్నటువంటి హిజ్కియాకు 17 సంవత్సరాలు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆవిష్కారం పెరుగుతుంది. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి, నీ బిడ్డల జీవితాలలో మార్పు వస్తుంది. నీ కుటుంబ జీవితాన్ని మార్చే దేవుడు, నీ కుటుంబ జీవితాన్ని కట్టే దేవుడు, ఆ దయగలిగిన దేవుడు ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలని నువ్వు ఎంతగానో ప్రార్థన చేయాలి అన్న. అలాగే జ్ఞాపకం చేసుకున్నంత వరకు ప్రార్థన చేసేదంతే. దేవుడు ఎక్కడ ఎవరిని విడిచిపెట్టే దేవుడు అయినా కానే కాదు. జ్ఞాపకం చేసుకున్న స్త్రీ మరి జ్ఞాపకంలో ఉంది. 5వ మనం చదువుకుంటే మొదటి అధ్యాయం 28వ వచనం. 5వ అధ్యాయం మొదటి అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నానని, తాను బ్రతికి దినములన్నిటను. అది కుమార్ని ఎలా ప్రతిష్ఠించుకుందట, ఈనాడే, ఆ రోజే కాదట, ఎప్పుడు దాకట, తాను బ్రతికి దినాలన్నిటిలో కూడా యెహోవాకే అతడు ప్రతిష్ఠుడు. దేవునికి స్తోత్ర. తన కుమారుని ప్రతిష్ఠ చేసుకున్నది. 5వది మనం జాగ్రత్తగా చూస్తే తన కుమారుని యెహోవాకు ప్రతిష్ఠించింది. అంతే. ఆ కుటుంబము యెహోవాకు ప్రతిష్ఠించబడిన కుటుంబము. ఆ స్త్రీ ప్రతిష్ఠత కలిగినటువంటి ఆమె తన కుమారుని ప్రతిష్ఠించింది. చిన్నప్పుడే దేవుని తన ఎదురు ప్రతిష్ఠించింది. హానోకు దేవునితో నడిచాను. హానోకు దినములన్నిటను 365 ఏళ్ళు, 365 ఏళ్ళు దేవునితో నడిచాను అని రాయింది. అతడు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉండగానే అతడు మరణము చూడకుండా కొనిపోబడినని రాయబడింది. దేవునికి స్తోత్ర. అతడు ఎందుకయ్యా అంటే హానోకు మాటకు అర్థము ప్రతిష్ఠుడు అని అర్థం. హానోకు ఒక ప్రతిష్టత. నేను దేవునికే ప్రతిష్ఠించుకున్నా. అంటే ఏ పాప విషయములో, ఏ శాప విషయములో, ఏ లోక విషయములో, ఏ లోకాశ విషయములో, ఏ శరీరాశ విషయములో, ఏ నేత్రాశ విషయములో, ఏ జీవనము విషయములో నేను అందులో పోను. దేవునికి స్తోత్ర. అన్ని చూడాలి, కానీ నీవు కొన్నిటిని చూడాలి, ప్రతిష్ఠించుకోవాలని. అన్ని లోకంలో ఉన్నాయి. ఏదైతే వినాలో వాటినే వినాలంటే, ఏదైతే మాట్లాడాలో అదే మాట్లాడాలి. అన్ని మాట్లాడి ఏం పర్లేదన్నావా, అట్టనే ఉంటుంది నీ కుటుంబ పరిస్థితి. కొన్ని మార్పు మనం చేసుకుంటేనే వస్తుంది. కొన్ని నిలబడితేనే, కొన్ని నువ్వు బలంగా నిలబడితేనే కుటుంబం కట్టబడిదని గుర్తుపెట్టుకోవాలి. అంతే. అన్నా కూడా చిన్నప్పుడు ఎందుకయ్యా అంటే లోకం ఎంతో భయంకరమైంది. తన పిల్లవాడిని లోకం వైపు పోనివ్వలా. దేవుని దగ్గర మనం చూసుకుంది, అయ్యా వీడు బ్రతుకు దినములన్నీ చిన్నప్పుడే కాదు, ఎదుగుతున్నప్పుడు ఎవరస్తుడే కాదు, వృద్ధాప్యమే కాదు, అతడు చనిపోయే వరకు నీకు ప్రతిష్ఠుడు. దేవునికి స్తోత్ర. అది ఈరోజు నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఈ సుమన్ దాంట్లో నుంచి వింటా ఉంటే, పొద్దుటూరు, మన పొద్దుటూరు కాదు, కడప పొద్దుటూరు,
వాళ్ళిద్దరూ ఆమె మరి భార్యాభర్తలు, వారికి ఒక కుమారుడు, ఒకే కుమారుడు. అయితే ఆ కుమారుడు మరి చక్కగా చదువుకుంటా ఉన్నాడు, బీటెక్ చేసుకొని ఒక స్థాయికి వచ్చాడు. అయితే ఆమె టీచర్, ఆమె ఎంప్లాయ్ ఒక్కడే. ఇక ఆడపిల్లలు ఎవరు? అయితే చదువుకున్నంతసేపు ఉన్నంతసేపు ఉండి నేను జాబు మరి వాళ్ళ వేరే మరి విదేశం వెళ్తానంటే పంపిస్తామయ్యా అంటే, వెళ్ళనులే, నేను హైదరాబాద్ వెళ్తాను, అక్కడ జాబ్ చేస్తాను అని వెళ్ళాను. సరే అక్కడికి పంపించారు. అక్కడ పంపిస్తే వద్దులే నాన్న, ఇక్కడే ఉండు, నీకేం తక్కువ, మరి గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడే చిన్న జాబ్ చేసుకో, నువ్వు ఇస్తే మేము బతకాల్సిన అవసరత లేదయ్యా, ఇక్కడే ఉండాలంటే లేదు, వెళ్ళిపోతా అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ప్రతి నెల ఫోన్ చేసేవాడంట, అమ్మా డబ్బులే అని. నెల అవ్వగానే ఫోన్ చేసేవాడంట. మధ్యలో వీళ్ళు ఫోన్ చేస్తే రెస్పాండ్ ఎక్కువ అయ్యేవాడు కాదంట. ఉన్నా, తిన్నా, అంతే. యోగక్షేమాలన్నీ కూడా చెప్పేవాడు కాదు. పిల్లవాడిని రమ్మంటే, మొన్న దసరాకి రమ్మంటే మరి రాలేనులే నేను అంటున్నాడంట. రాయా అంటే రాలేనని అంట. వచ్చాడు, ఎట్టకొట్ట వచ్చాడు. రాలా, వీళ్ళే కారు వేసుకొని వెళ్ళారంట. కారులో ఎక్కించుకొని వచ్చారు. వచ్చిన తర్వాత బలవంతంగానే వచ్చాడంట. వచ్చి ఇంటికాడ ఉన్నాడు. ఉన్న తర్వాత ఆ పిల్లవాడు మరి యవనస్తుడు, బలంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. మళ్ళా ఉన్న తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈసారి జాబ్ చేస్తాలే, ఈసారి నేను కష్టపడతాను, జాబ్ సంపాదించుకుంటాను అన్నాడు. సరే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లాడు మళ్ళా అక్కడే ఉన్నాడు, అదే రీతిలో ఉన్నాడు. మళ్ళా అమ్మ ఫోన్ చేసి, అయ్యా నేను చూడాలి, నీకు మాట్లాడాలి, నువ్వు రా అంటే కష్టం మీద వచ్చాడు. వచ్చి అట్లా ఉన్నాడు. పిల్లడికి కావాల్సిన అన్ని ఆహారం తయారు చేసింది అమ్మ. ఆమెకి మరి ఏంటంటే మరి ప్రేమ కదా, అన్ని తయారు చేసి సిద్ధపరిచింది. తిని ఆ టైంలో ఒక మాట అన్నాడు, అమ్మా నేను దేవుణ్ణి అన్నాడండి. అమ్మా నేను దేవుణ్ణి అన్నాడు. నువ్వేంట్రా దేవుడు, నువ్వెట్ట దేవుడు అవుతారా అంటే వాళ్ళిద్దరు ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగేసరికి సరే అట్లా సర్దుపాటు వాళ్ళ నాన్న అన్నాడంట, అరే ఏంట్రా అమ్మ ఎత్తుకు వెళ్తున్నా, అప్పుడు అదే అని గద్దిచ్చాడు. సరే ఈ ఘర్షణ ఎట్ట అయిందంటే, వాళ్ళ మంచి ఇల్లు ఉంది, ఎమ్మటి వాళ్ళ నాన్న లోపలికి నెట్టి ఆ బాత్రూంలో తలిపేసేసాడు. ఏంటమ్మా నేను దేవుడిని అంటే నువ్వు నమ్మవేంటి అని ఆ యొక్క కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఒక చాకు తీసి గొంతు పోసేసాడు. తల్లి ప్రేమతో పిలుచుకుంది, పోసేసాడు గొంతు. పోసేసి కాలు పట్టుకొని లాక్కొచ్చి వరండాలో పెట్టేసి టీవీ చూస్తున్నాడు. ఇందాక ఆమె అరిసింది ఏంటి అని పక్కన వాళ్ళు వచ్చి చూశారు. పక్కన వాళ్ళు వచ్చి చూస్తే అదిగో మరి రక్త మడుగులోనేమో ఉంది, వీడేమో టీవీ చూస్తున్నాడు. అలాంటి పరిస్థితులకు ఏంట్రా ఏం జరిగింది లోపల నుంచి డోర్ కొట్టాడు వాళ్ళ నాన్న. నేను ఇక్కడ ఉండిపోయాను అని అడుగుతుంటే వాళ్ళు జరిపిస్తాడు. చూస్తే ఆమె లాస్ట్ కొన ఊపిరి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. నేను మొన్న దసరాకి జరిగిన సంఘటన. వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి లోపల వాళ్ళందరూ వచ్చినా కానీ లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకొని టీవీ చూస్తూ ఉన్నాడంట. పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళారు. చూస్తే ఆడు అట్టానే ఉన్నాడు. మెంటల్ స్థితి బాగాల, మైండ్ స్థితి బాగాల. పిల్లోడు పెరిగాడే కానీ, పిల్లోడు చదువుకున్నాడే కానీ, పిల్లోడికి అన్ని కూడా తల్లిదండ్రులు ఆస్తుపాస్తులు అన్ని కూడా ఇచ్చారే కానీ తన స్థితి, మెంటల్ స్థితి బాగాల. ఏమైపోయాడయ్యా అంటే తల్లినే చంపేశాడు. పొట్టను పెట్టుకున్నాడు, తల్లినే చంపేశాడు. ఈ లోకం ఎలాగుంటుందో తెలుసా? దేవునిలో ప్రతిష్టత లేదా, పిల్లలు ఏమైపోతారో ఎవరికే తెలియదు. వాళ్ళ కోసం నిత్యము తల్లి ప్రార్థించాలి, తల్లిదండ్రులు ప్రార్థించాలి. వాడు పెరిగి పెద్దోడవుతాడు అనుకుంటారేమో, లేదు. అలాంటి రోజులు ఇవే కాదు. బైబిల్లో చెప్పుచున్న మాట, విలాప వాక్యములు అంటాడు కదా, రేజామున నీ పసిపిల్లల ప్రాణము కొరకు ఆయన తట్టు నీ చేతులు
చేతులు ఎత్తుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవుడు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నావా? అయ్యా ఇదిగో ప్రతిష్ఠించుకుంటున్నా నా పిల్లోడిని నీ మార్గములు నడిపించని అంటావా? అన్నావా? ఆ కుటుంబం దీవించబడింది. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇదిగో ఇక్కడ 6వది మరి 5వది ప్రతిష్ఠించబడినటువంటి రీతి కనబడుతుంది. 6వది మనం చదువుకుంటే 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకున్నాం. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము కనుక ఇదిగో ఏ స్త్రీ అంటే అన్న విజ్ఞాపన చేసే స్త్రీ. దేవునికి స్తోత్ర. ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని ఒత్తిడులు ఉన్నా, ఎంత బిజీ లైన్ను కలిగి ఉన్నా, బిజీ షెడ్యూల్ను కలిగి ఉన్నా, కుటుంబ సమస్యలు కలిగి ఉన్నా, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? విజ్ఞాపన ప్రార్థన. దేవునికి స్తోత్ర. అన్న ఇదిగో ఈ పరిస్థితులు ఎలాగున్నాయని అయిపోలేదు ఆమె విజ్ఞాపన చేసేది. విజ్ఞాపన చేసే స్త్రీగా ఉండాలి, విజ్ఞాపన చేసే యజమానుడుగా ఉండాలి. ఇది విజ్ఞాపన చేసే కుటుంబముగా ఉంటే దేవుడిని కుటుంబంలో ఆయన సమాధానాత్మ బలి చేస్తుంది. దేవునికి స్తోత్ర. విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడు. అందుకోసమే కీర్తనకారుడు నా విజ్ఞాపనను ఆలకించి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు సహాయము చేశాడు. దేవుడు సహాయం చేస్తాడు. ఆ ప్రార్థన వల్ల సహాయం వస్తుంది, ఆ ప్రార్థన వల్ల ఆదరణ వస్తుంది, ఆ ప్రార్థన వల్ల అదిగో అక్కడ సంతోషం ఆనందం వస్తుంది. ఆయన నీవు చేసే ప్రార్థన వల్ల ప్రతి అవసరత తీర్చబడింది. దేవునికి స్తోత్ర. విజ్ఞాపన చేస్తున్న స్త్రీ. 7వది ఆఖరిగా మనం చదువుకుంటే 10వ వాక్యాన్ని చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, తాను నియమించిన రాజునకు. దేవునికి స్తోత్ర. అన్న ప్రార్థనలు ఆఖరిదేంటో తెలుసా? దేవునిని కొనియాడే స్త్రీ. దేవునికి స్తోత్ర. దేవుడు ఎంతో, ఆయన బలం ఎంతో, ఆయన కార్యం ఏమిటో, ఆయన ఉనికి ఏమిటో, ఆయన చేసే మేలులేమిటో, ఆయన చేసే అద్భుతాలేమిటో, ఆయన ఆశ్చర్యాలేమిటో తమ కొనియాడుకుంటుంది. దేవునికి స్తోత్ర. ఏమీ లేని తన జీవితంలో ఇప్పుడు అన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు చాలా మంది ఏం చేశాడు? నాకు దేవుడు నిజంగా నాకేం చేయలేదు, నేనేం పొందుకోలేదు, నేనేమి అనుకుంటాను. ఇప్పుడు తినేదంతా ఎక్కడిదండి? ఎవరిది కాదు, అది సొంతం కాదు, దేవుడిస్తేనే. దేవునికి స్తోత్ర. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని కొనియాడే స్థితిగా, దేవుని గణపరిచే రీతిలో, దేవుని మహిమపరిచే రీతిలో ఉండాలి. ఆకాశం ఆయనదే, అదిగో భూమి ఆయనదే, అందులో ఉన్న సర్వము ఆయనదే. వెంటిలేటర్ల మీద ఉంది ఎదుగో మరి ఆ సహోదరి. ఆ వెంటిలేటర్లు అట్లా తీసేస్తే ఏమైపోతామో. ఇప్పుడు మనకి ఈ గాలి నీళ్లు, ఈ గాలి వాతావరణం ఇస్తుంటే మనకు అర్థం కాటలా. ఒకసారి మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రండి, అక్కడ మనకు అర్థమైంది కొనియాడాలో కొనియాడకూడదు, దేవుని స్తుతించాలో స్తుతించకూడదు. అందుకోసమే దావీదు అన్నాడు, దినమునకు 7 మార్లు దేవుని స్తుతిస్తా. దేవునికి స్తోత్ర. ఇక్కడ నేను ఐసీయూలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇద్దరు ప్రార్థన చేసాం. తర్వాత ఆ బెడ్ ఉన్న ఎదురుగా ఉన్న ఒక యవనస్తుడు, దాదాపుగా అతడు ఫస్ట్ చెప్పాలంటే 20-22 లోపండి. వాళ్ళు పిలిచారు. అతను రాజు, అతని పేరు. అయ్యా మా పిల్లోడికి కూడా ప్రార్థన చేయయ్యా. ఏమైందన్న? యాక్సిడెంట్ అయిందయ్యా. ఏమన్నారు అన్నాడు. క్రిటికల్ పొజిషన్ అంటున్నాడు. మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడే, కానీ ఏ పొజిషన్లో ఉన్నాడు తెలుసా? క్రిటికల్. అయితే దేవుడు నమ్ముకుంటావయ్యా? నమ్ముకుంటాను. ఇక దేవుడి కోసం బతుకుతావా అన్న? బతుకుతానన్న. ప్రార్థన చేస్తాను, దేవుడు చేస్తాడు అద్భుతం అన్న. ప్రేయర్ చేశాడు. ఎలాగా? ఇదిగో అతడు యవనస్తుడే ఉండి ఎక్కడున్నాడంటే ఐసీలో. అంటే అపాయమో శాతం ఎక్కడయ్యా అంటే అదిగో నరకానికి తీసుకెళ్ళిపోతాం. దేవుడు అలా ఉంచుతలా. నన్ను ప్రేమించాడు, సమయాన్ని ఇచ్చాడు, కాలాన్ని ఇచ్చాడు. ఆయనను మనం ఎంతగానో స్తుతించి ఘనపరచాడు. దేవునికి స్తోత్ర. 7ది ఏంటో తెలుసా?
కొనియాడాలి దేవుని ఎంతగానో. అయ్యా ఇల్లు ఇచ్చావయ్యా, ఇదిగో ఉద్యోగం ఇచ్చావయ్యా, చేతి పని ఇచ్చావయ్యా, పిల్లల్ని ఇచ్చావయ్యా, కష్టార్జితాన్ని ఆస్వాది పోషిస్తున్నావయ్యా, ఎంతకన్నా నాకు ఇది లేక ఎంతో మంది అల్లాడిపోయే వాళ్ళు ఉన్నారు. మనకెత్తంటే ఇంతకెత్తంటే మనకి ఏమి అర్థమో. ఒకసారి చాలా మంది దగ్గర అయ్యా రాత్రి భోంచేయలేదు, మేము అట్లానే ఉన్నాం, అది ఒక పగలు ఇవ్వాలన్నా మరి ఒక రాత్రి పోస్తున్నాం అనే రోజులు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది జీవితాలు ఉన్నాయి. అది కాకుండా పోషిస్తున్నాడు. ఆ రాకుండా ఏది కొదువు చేయలా, దేవుడి స్థితిగతులు ఇస్తున్నాడు. దేవుని కొనియాడు, దేవుని స్తుతించు. దేవుడిచ్చిన ఈ మాటలు ప్రభు మన వెనుకడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. స్తోత్రములు 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 స్తోత్రములు. అందరము దేవుని స్తుతిద్దాం. దేవా అయా మీరు ఇచ్చిన ఈ దినము ఈ సమయము నాయన, అయా మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు స్తోత్రాలు. అన్నా గురించి నాయన అయా ఈ రాత్రి